ఇక కొద్ది రోజులుగా తీవ్ర కలతకు గురి చేసిన సంఘటన సైదాబాద్ సింగరేణి కాలనీలోని 6 ఏళ్ల పాపపై అఘాయిత్యం ఇంకా కొలికి రాకపోవడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అనే చిన్నారి చిత్రపటానికి కొవ్వొత్తుల నివాళులు అర్పిస్తూ నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట డివిజన్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్ అధ్యక్షతన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుడిని పట్టుకొని వెంటనే ఉరి తీయాలని, కుటుంబానికి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. V3 న్యూస్ కొత్తపేట. కొద్ది రోజులుగా తీవ్ర కలతకు గురి చేసిన సంఘటన సైదాబాద్ సింగరేణి కాలనీలోని 6 ఏళ్ల పాపపై అఘాయిత్యం ఇంకా కొలికి రాకపోవడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అనే చిన్నారి చిత్రపటానికి కొవ్వొత్తుల నివాళులు అర్పిస్తూ నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట డివిజన్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్ అధ్యక్షతన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుడిని పట్టుకొని వెంటనే ఉరి తీయాలని, కుటుంబానికి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. V3 న్యూస్ కొత్తపేట. ఈరోజు సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిలో చిత్ర అనే పాపను అమానుషంగా అత్యాచారం చేసి చంపడం ఏదైతే ఉందో చాలా దారుణం. ఈరోజు సమాజంలో చిన్న పిల్లల కాడికి వెళ్ళి మహిళల దాకా ఎటువంటి భద్రత లేకుండా పోయింది ఈ యొక్క ప్రభుత్వంతో. తప్పకుండా ఈ యొక్క ఘటనని ఖండిస్తూ, అదేవిధంగా ఇప్పటివరకు 5 రోజులైంది ఎటువంటి ఆ నిందితుడిని పట్టలేకపోయిన ఈ ప్రభుత్వం చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈరోజు మన ఒక ప్రభుత్వము కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉండడం చాలా దారుణంగా ఉంది. అందుకే మేము ఒకటే భారతీయ జనతా పార్టీకి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఆ వ్యక్తిని, ఆ నిందితుడిని పట్టుకోవాలి, వెంటనే ఉరి తీయాలి, ఆ పాపకు ఆత్మశాంతి కలగాలి. అదేవిధంగా తల్లిదండ్రులకు సానుభూతి తెలుపుతూ ఇలాంటి సంఘటనలు మరో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈ ప్రభుత్వము, ఈ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా అయితే నిద్రపోతున్న మేల్కొని ఈరోజు ప్రతి ఒక్క చిన్న పాపకి వెళ్ళి మహిళలకు వాళ్ళకి భద్రత కల్పించే విధంగా ఒక చట్టం తయారు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇక్కడ మోహనాల కొత్తపేట డివిజన్లో మేము ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ తప్పకుండా ఒక నిందితుడిని మా వంతు కూడా ఎక్కడైతే కనిపిస్తే ఈరోజు వీడియో ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా బయటకు రావడం జరిగింది టీవీలలో. ప్రజలందరూ కూడా మేము ప్రత్యేకంగా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఆ వ్యక్తులను చూడండి, గుర్తుపట్టండి. ఒక వ్యక్తిని గుర్తుపట్టి పోలీసు వాళ్ళకు కూడా సహకరించే విధంగా వాళ్ళని పట్టిస్తాం. మనం తప్పకుండా ఈ ఒక మన ఒక వెస్టర్న్ కల్చర్ జరుగుతున్న వాతావరణం పెరుగుతున్న ఈ రోజుల్లో మన ఒక అందరం మన సాంప్రదాయాలతో కట్టుబడులను పాటిస్తూ మహిళలను గౌరవిస్తూ మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా జనాలు చెప్తూ చిత్ర ఒక చరిత్ర సందర్భానికి ఈరోజు మన మన్సూర్ సంఘంకి వెళ్ళి మన కొత్త డివిజన్లో ఈ కార్యక్రమం జరిగింది. మన్సూర్ సంఘంకి వెంకరెడ్డి గారు కానీ, అదేవిధంగా మన కొత్తపేట డివిజన్ అధ్యక్షులు దాస్ గౌడ్ గారు కానీ, జిల్లా నాయకులు సుందర్ గారని, రాజేష్ గారని కానీ, రాము గారని, మన ప్రత్యేకంగా మహిళా మోర్చా అధ్యక్షులు వైజయంతి గారు కానీ, మహిళలు కానీ అందరూ వివిధ మోర్చాలకు సంబంధించిన మహేష్ గారు కానీ, సత్యనారాయణ కానీ, అశ్విని కానీ, ఉపేందర్ కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అందరం కూడా కలిసి ఈ ఒక సంఘీభావాన్ని మేము తెలియజేస్తున్నాం. కొత్తపేట డివిజన్లోని చైత్ర అనే చిన్న అమ్మాయిని, 6 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపడం జరిగింది. ఇప్పటి వరకు 6 రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఎవ్వరు కూడా స్పందించకుండా, ఎలాంటి స్పందన లేకుండా ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళి కూడా దారుణంగా తల్లిదండ్రులు పేరెంట్లను కొట్టి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసి దౌర్జన్యంగా అమ్మాయిని చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో
ఎలాంటి రక్షణ లేకుండా, మహిళలకు కూడా ఎలాంటి రక్షణ లేకుండా ఇబ్బందులకు గురవుతున్నా కానీ పట్టించుకొని ఒక హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. అసలు ఇంతవరకు కూడా హోమ్ మినిస్టర్ పట్టించుకుంటాడు. ఎలాంటి స్పందనలు, ఎలాంటి మంత్రులు, ఎలాంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ఒకటే పోరాడుతున్నాం, ఒకటే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది కనుక ఈ యొక్క దిశ చట్టం ఏదైతే ఉన్నదో అలాంటి దిశ చట్టం ఏదైతే అప్పుడు ఎన్కౌంటర్ చేసినటువంటి సజ్జనర్ సార్ ఉన్నాడో ఈరోజు కూడా అదే ఎన్కౌంటర్ చేసి ఆ నిందితుని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా మేము యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం. ఈరోజు చైత్ర అనే పాప 6 సంవత్సరాల పాప, ఆమె హైదరాబాద్ నడిబొట్టున ఆ పాపని అతి క్రూరంగా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు కావస్తున్న నిందితుని ఇంకా పట్టుకోలేకపోయారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళకి వచ్చి ఇప్పటివరకు సానుభూతి తెలపలేదు. అయితే వాళ్ళ పాప కుటుంబానికి నష్టపరిహారంగా ప్రభుత్వం నుండి కూడా వాళ్ళకు ఏదైనా జాబు ఏదో కల్పించాలి. చాలా బీద కుటుంబంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ప్రభుత్వానికి పాప కుటుంబానికి ఏదైనా ఉద్యోగం కల్పించాలి, గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి మేము పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.